మనం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి కారణాలు చాలా సందర్భాల్లో ఎలా మాట్లాడాలో తెలియక, ఆ సందర్భాల్లో ఉపయోగించాల్సిన పదాలు తెలియక, ఆ పదాలు తెలిసి వాటి మీద మనం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాట్లాడటం పెద్ద విషయమేమీ కాదు. సో ఇప్పుడు మనం పండుగలు జరుపుకుంటున్నాం. వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి ఇలాంటి పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. సో ఈ పండుగ సందర్భాల్లో మనకు ఎలాంటి పదాలు కావాలి, ఈ సందర్భాల్లో ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ వీరభద్ర, యూఆర్ వాచింగ్ మీ ఆన్ ద ప్రీమియర్ ఇంగ్లీష్. షల్ వి గెట్ ఇంటు టాపిక్? ఇప్పుడు వినాయక చవితి జరుపుకుంటున్నాం కాబట్టి విగ్రహాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడి విగ్రహాలని ఐడల్స్ అంటాం. స్టాట్యూ అనం. స్టాట్యూ అంటే విగ్రహం, కానీ దేవుడి విగ్రహాలని ఐడల్ అని మాత్రమే అంటాం అనమాట. ఓకే, సరే. వినాయకుడికి ఎక్కువగా మనం మట్టి విగ్రహాలు ప్రిఫర్ చేస్తాం. మట్టి విగ్రహాన్ని ఏమంటాం? క్లే ఐడల్ అంటాం. క్లే ఐడల్, మట్టి విగ్రహం. ఓకే, నెక్స్ట్ పండగ ఒక రోజు రావడం. పండగ ఏదైనా ఒక రోజు వస్తుంది కదా, అలా రావడాన్ని ఫాల్స్ అంటాం. ఫాల్స్ ఆర్ ఈజ్ ఆన్, ఫెస్టివల్ ఈజ్ ఆన్ అంటాం. అంటే ఇప్పుడు వినాయక చవితి మనకు 22వ తారీఖు వచ్చింది. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఎలా చెప్తాం? 22న వినాయక చవితి వచ్చిందని చెప్తాం కదా. సో వినాయక చతుర్థి ఫెల్ ఆన్. ఫాల్ అంటే ప్రజెంట్, రావడం అయిపోయింది, 22న వచ్చింది. సో ఫాల్కి పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఫెల్. వినాయక చతుర్థి ఫెల్ ఆన్ 22nd సాటర్డే. 22 శనివారం వచ్చింది ఇన్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం. ఈ సంవత్సరం వినాయక చవితి 22 శనివారం వచ్చింది అంటే ఫాల్ ఆన్. లేదా ఈ ఫాల్ ఆన్ బదులు ఈజ్ ఆన్ కూడా అనొచ్చు. అయిపోయింది కాబట్టి వాజ్ ఆన్. వినాయక చతుర్థి వాజ్ ఆన్ 22nd సాటర్డే ఇన్ దిస్ ఇయర్. 22వ తారీఖు శనివారం వినాయక చతుర్థి వచ్చింది. ఓకే, వినాయక చతుర్థి లేదా వినాయక చవితి అని మాత్రమే అంటాం, దాన్ని ఇంగ్లీష్లో అనం. ఓకే, నెక్స్ట్ విగ్రహ ప్రతిష్ట. విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తాం కదా, దేవుణ్ణి నిలబెడతాం కదా. సో దాన్ని ప్రతిష్ట అంటాం కదా. ఆ ప్రతిష్టని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇన్స్టలేషన్ అంటాం. ఇన్స్టలేషన్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇన్స్టలేషన్ అంటే ప్రతిష్ఠించడం. విగ్రహ ప్రతిష్ట, ఐడల్ ఇన్స్టలేషన్ అంటాం. ఓకే, ఇన్స్టలేషన్ ఆఫ్ గణేష ఐడల్. వినాయకుని ప్రతిష్ట అని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం అనమాట. లేదా కాన్సిక్రేషన్ అని కూడా అంటాం అనమాట. కాన్సిక్రేషన్ ఆఫ్ గణేష ఐడల్. ఓకే, నెక్స్ట్ దేవుణ్ణి కొలవడాన్ని ఏమంటాం? వర్షిప్ అంటాం. ఎగ్జాంపుల్గా వి వర్షిప్ గాడ్ బై పర్ఫార్మింగ్ పూజ చేస్తూ దేవుణ్ణి కొలుస్తాం. ఓకే, వి వర్షిప్ ద గాడ్ బై పర్ఫార్మింగ్ ద పూజ చేసి దేవుణ్ణి కొలుస్తాం. నెక్స్ట్ మంత్రాలు చదువుతాం కదా, ఏవో ఒక మంత్రాలు దేవుడి దగ్గర పూజ విధానాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మంత్రాలు చదువుతాం కదా. అలా మంత్రాలు చదవటాన్ని ఏమంటాం? చాంటింగ్ అంటాం. మంత్రాలు హిమ్స్ అంటాం. HYMNS, చాంటింగ్ హిమ్స్ అంటాం. ఓకే, పూజారి మంత్రాలు చదివాడు. పండిత్జీ చాంటింగ్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ చాంటెడ్. పూజారి చాంటెడ్ ద హిమ్స్. అంతే. పూజారిని ఇంగ్లీష్లో ఏమంటాం? మామూలుగా అయితే ప్రీస్ట్ అంటూ ఉంటారు, కానీ ప్రీస్ట్ వేరు, పూజారి వేరు. కరెక్ట్గా ఎగ్జాక్ట్ వర్డ్ లేదనమాట ఇంగ్లీష్లో. పూజారికి ఎగ్జాక్ట్ వర్డ్ లేదు.
ప్రీస్ట్ అని సరిపెట్టుకుంటున్నాం అంతే. సో అలా కాకుండా మనం హిందీలో పండిత్జీ అన్నాం అనుకోండి, అందరికీ అర్థమవుతుంది. లేదా పూజారి, తెలుగులో మీరు పూజారి అనొచ్చు. పూజారి చాంటెడ్ హిమ్స్, పూజారి మంత్రాలు చదివాడు. లేదా పండిత్జీ చాంటెడ్ హిమ్స్, లైక్ దట్. నెక్స్ట్ పండగ సంబరాలు. పండగ సంబరాలు చేసుకుంటూ ఉంటాం కదా, పండగ సంబరాలు అంటాం ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఫెస్టివల్ సెలబ్రేషన్స్. పండగ పనులతో బిజీగా ఉండటం. పండగలు వచ్చాయంటే చాలా బిజీగా ఉంటాం, షాపింగ్లని, ఇంట్లో పనులని, ఓకే పూజకి సంబంధించిన పూజ సామాగ్రి తీసుకురావడం కోసం కానీ ఇలా చాలా బిజీగా ఉంటాం కదా. అలా బిజీ ఉంటాన్ని ఏమంటాం? సెలబ్రేటింగ్ ఫెస్టివల్. పండగ పనులతో బిజీగా ఉంటాన్ని బిజీ సెలబ్రేటింగ్ ఫెస్టివల్, రైట్. పండగ పనులతో బిజీగా, నేను పండగ పనుల్లో బిజీగా ఉన్నాను అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? ఐఎమ్ బిజీ సెలబ్రేటింగ్ ఫెస్టివల్. ఐఎమ్ బిజీ ఇన్ సెలబ్రేటింగ్ కానీ విత్ సెలబ్రేటింగ్ కానీ అనం. ఐఎమ్ బిజీ సెలబ్రేటింగ్ ఫెస్టివల్. నెక్స్ట్ ఊరేగింపు. ఊరేగింపుని ఏమంటాం? ప్రొసెషన్ అంటాం. PROCESSION, ప్రొసెషన్ అంటాం అనమాట. We bring Ganesha idol with procession. We bring Ganesha idol with procession. ఓకే, మనం గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుతో తీసుకొస్తాం, రైట్. నెక్స్ట్ నిమజ్జనాన్ని ఏమంటాం? ఇమర్షన్ అంటాం. IMMERSION, ఇమర్షన్ అంటే నిమజ్జనం చేయడం అంటే వేరు ఏమంటాం? ఇమర్స్ అంటాం. నిమజ్జనం చేయడం. రైట్. ఇమర్షన్ అంటే నిమజ్జనం చేయడం, ఇమర్స్. ఓకే, వి ఇమర్స్ గణేష ఐడల్ ఆఫ్టర్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ పండగ ఉత్సాహాన్ని ఏమంటాం? ఎంథూజియాజం ఫర్ ఎ ఫెస్టివల్. enthusiasm for a festival. పండగ ఉత్సాహం అంటాం. ఓకే, మనం పండగ ఉత్సాహంగా జరుపుకుంటాం అని చెప్పాలి అంటే we celebrate festivals enthusiastically. We celebrate festivals enthusiastically. ఎంథూజియాజంగా అంటే ఉత్సాహంగా పండగ జరుపుకుంటాం. పండగ సంబరాలను ఏమంటాం? ఫెస్టివిటీస్ అంటాం. ఫెస్టివిటీస్ అంటే పండగ సంబరాలు. నెక్స్ట్ పండగ విందు. పండగ రోజు భోజనాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, రకరకాల వంటలతో, రుచికరమైన వంటకాలతో విందు చేసుకుంటాం. అలా పండగ విందుని ఏమంటామంటే ఫీస్ట్ అంటాం. పండగ భోజనం లేదా పండగ విందు. We had wonderful feast last night. రాత్రి మేము మంచి విందు భోజనం చేశాం. వండర్ఫుల్ ఫీస్ట్, అద్భుతమైన భోజనం చేశాం రాత్రి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పందిళ్ళు. వినాయక చవితికి కానీ లేకుంటే శ్రీరామనవమికి కానీ పందిళ్ళు వేస్తూ ఉంటాం కదా. అలా పందిళ్ళని ఏమంటాం? ఏ పందిరైనా సరే ప్యాండల్ అంటాం. ప్యాండల్ సింగులర్, ఇది ప్యాండల్ సింగులర్. పందిళ్ళు అనాలి అంటే ప్యాండల్స్ అంటాం. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ప్యాండల్స్, రైట్. పందిళ్ళు వేయడాన్ని ఏమంటాం? పుటప్ ప్యాండిల్స్ అంటాం. పుటప్ ప్యాండిల్స్.
లేదా సెటప్ ప్యాండిల్స్ అని కూడా అనొచ్చు. రకరకాల రూపాలలో లభించడం, వినాయకుని విగ్రహం రకరకాల రూపాలలో లభిస్తుంది అని చెప్పాలి. ఎలా చెప్తాం? గణేష ఐడల్స్ అవైలబుల్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. రకరకాల రూపాలలో దేవుడు మనకి వినాయకుడి విగ్రహం లభిస్తుంది. అలాగే పూజ చేయడం ఏమంటాం? మీకు తెలిసే ఉంటుంది, పెర్ఫామ్ పూజ. దట్స్ ఇట్, పెర్ఫామ్ పూజ. ఫాలో మీ. కన్వర్జేషన్ బిట్వీన్ షీలా అండ్ నందుకి షీలాకి మధ్య కన్వర్జేషన్ సాగుతుంది, గమనించండి. షీలా సేస్, we bought Ganesha idol and installed yesterday at my home. ఓకే, we bought కొనడం అయిపోయింది కాబట్టి we bought Ganesha idol, గణేష విగ్రహం కొన్నాం, వినాయక విగ్రహం కొన్నాం అండ్ ప్రతిష్టాపన చేసాం నిన్న మా ఇంటి దగ్గర. ఓకే, నెక్స్ట్ నందు రిప్లైస్, we also మేము కూడా తీసుకొచ్చాం, ఇన్స్టాల్ చేసాం. we invited Pandit ji and he installed the idol chanting hymns. మేము పూజారిని ఇన్వైట్ చేసాం, ఆయన అంటే పూజారి ప్రతిష్టాపన చేశారు. ఎలాగా? మంత్రాలు చదువుతూ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆఫ్టర్ తర్వాత వి లిట్ దియా. లైట్ అంటే వెలిగించడం, లైట్కి పాస్ట్ ఫామ్ లిట్, వెలిగించడం అయిపోయింది కాబట్టి వి లిట్ దియా, దీపం, వి లిట్ దియా ఇన్సెన్స్ స్టిక్స్ అండ్ పెర్ఫార్మ్డ్ పూజ. వి లిట్ దియా అండ్ ఇన్సెన్స్ స్టిక్స్, అగరవత్తీలు, దీపం వెలిగించాం అండ్ పెర్ఫార్మ్డ్ పూజ చేసాం. ఒత్తులు, దీపం వెలిగించి పూజ చేసాం. నెక్స్ట్ షీలా రెస్పాన్స్, ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ వినాయక చతుర్థి విత్ ఎంథూజియాజం. మనం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని జరుపుకుంటాం. బట్ డ్యూ టు COVID-19 వీ క్యాన్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ ఇన్ దిస్ ఇయర్. ప్రతి సంవత్సరం మనం ఈ పండుగని చాలా సంబరాలతో జరుపుకుంటాం, కానీ COVID-19 వల్ల ఈ సంవత్సరం మనం జరుపుకోలేకపోతున్నాం. వాట్ అండ్ అన్ఫార్చునేట్లీ, అంత దురదృష్టమో అంటుంది. నెక్స్ట్ నందు సేస్, దేర్ యు ఆర్, నువ్వు అన్నది కరెక్టే, నో సెలబ్రేషన్స్ అండ్ నో ప్యాండల్స్ ఇన్ ద సైట్. పండగ సంబరాలు కానీ పండగ పందిళ్ళు కానీ ఎక్కడా కనిపించట్లేదు. నో సైట్ అంటే ఎక్కడ కనుమేర కనిపించట్లేదు అని. నో సైట్ ఇన్ ద దెర్ ఇస్ నో ఆటో ఇన్ ద సైట్, ఎక్కడ కనుమేర చూపులో ఆటో కనిపించడం లేదు. ఓకే, నో సైట్ ద ప్యాండిల్స్, నో సెలబ్రేషన్స్ అండ్ నో ప్యాండిల్స్ ఇన్ ద సైట్. పండగ సంబరాలు కానీ పండగ పందిళ్ళు కానీ ఎక్కడ కనిపించడం లేదు. వెరీ సాడ్, చాలా విచారకరం. నెక్స్ట్ షీలా రెస్పాన్సెస్, ఇమర్షన్ ఆఫ్ గణేష ఐడల్ ఈజ్ ఏ గ్రాండ్ అఫైర్. గణేషుని నిమజ్జనం ఎంతో గొప్ప విషయం. గ్రాండ్ అఫైర్ అంటే గొప్ప విషయం. ఓకే, ఇమర్షన్ ఆఫ్ గణేష ఐడల్ ఈజ్ ఏ గ్రాండ్ అఫైర్. వినాయకుడి నిమజ్జనం ఒక గొప్ప విషయం. బట్ వీ విల్ మిస్ ఇట్ దిస్ ఇయర్, కానీ ఈ సంవత్సరం మనం ఆ సంబరాన్ని మిస్ అవుతాం. నెక్స్ట్, ఆల్ ద పీపుల్ సెలబ్రేటింగ్ ఎట్ దేర్ హోమ్స్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. కానీ ప్రజలందరూ పండుగని జరుపుకుంటూనే ఉన్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర. ఎలా? రకరకాల రూపాలలో ఉన్న వినాయకుడి విగ్రహాలని ప్రతిష్ఠించి ఎవరిళ్ళలో వాళ్ళు పండుగని జరుపుకుంటూనే ఉన్నారు. షీలా, ఎస్, వితౌట్ మిస్సింగ్ సమ్ హౌ వీఆర్ సెలబ్రేటింగ్. ఎలాగోలాగా పండుగ అయితే మిస్ అవ్వకుండా జరుపుకుంటున్నాం. లాస్ట్ నైట్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్ అంటే గుర్తుంది కదా, విందు భోజనం. ఓకే, రాత్రి మేము విందు భోజనం చేసాం, పండగ భోజనం చేసాం. మై మమ్ ప్రిపేర్డ్ డెలిషియస్ డిషెస్. రుచికరమైన వంటకాలు చేసింది. డెలిషియస్ అంటే రుచికరమైన, డిషెస్ అంటే వంటలు, రుచికరమైన వంటలు చేసింది. అలాంగ్ విత్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు. కుడుములు ఉండ్రాళ్ళతో కలిపి పాటుగా, అంటే కుడుములు ఉండ్రాళ్ళతో పాటుగా మా అమ్మ చాలా రుచికరమైన వంటలు చేసింది. రాత్రి మేము పండగ భోజనం చేసాం అని చెప్తుందనమాట. అర్థమవుతుంది కదా ఈ కన్వర్జేషన్ ఎలా చేసాము. ఈ కన్వర్జేషన్
1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో, ఫ్రెండ్ లేకపోతే షీలా పోర్షన్, నందు పోర్షన్ ఇద్దరివి మీ ఒక్కరే చేయండి. మాట్లాడడం అలవాటు అవుతుంది. 3-4 సార్లు చేశారంటే హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ లెసన్. If you have enjoyed this lesson, please like, share with your friends and subscribe to my channel. Let us meet in the next video. Until then, bye bye.